Hello students, my name is Sri Chandrasekhar. Let us continue the previous class. Dear students, మనం గత వీడియోలో భాగస్వామ్య సంస్థ రద్దు అంటే ఏమిటి, సంస్థను రద్దు చేసేటప్పుడు పాటించాల్సిన అకౌంటింగ్ నియమాలు ఏమిటి మొదలగు విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఒక భాగస్వామ్య సంస్థను రద్దు చేసేటప్పుడు ఏ రకమైన అకౌంటింగ్ నియమాలను పాటించాలి? ఆస్తులను అమ్మివేయాలి, అప్పులను చెల్లించి వేయాలి, ఇంకా ఏమైనా నగదు మిగిలినట్టయితే భాగస్తులకు పంచివేయాలి. ఆస్తులను అమ్మాలి అంటే పరిష్కార ఖాతా అనే ఒక కొత్త ఖాతాను సృష్టించి ఆస్తులను అప్పులను వాటి పుస్తక విలువలతో పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఆస్తులను అమ్మడము, అప్పులను చెల్లించి వేయడము అనే ప్రక్రియను కూడా పరిష్కార ఖాతా ద్వారానే చేయాలి. పరిష్కార ఖాతాను నిల్వ తేల్చి వచ్చిన లాభము లేదా నష్టాన్ని భాగస్తుల మూలధన ఖాతాలకు మళ్లించాలి. ఆ తరువాత భాగస్తులు ఏవైనా సంస్థకు అప్పు ఇచ్చినట్టయితే ఆ అప్పును తీర్చివేయాలి. లెక్కలో గనక అంటే భాగస్తులు గనక స్థిర మూలధన పద్ధతిని పాటిస్తూ ఉన్నట్లయితే భాగస్తుల పేరు మీద కరెంటు ఖాతాలు కూడా మనకు కనబడతాయి. ఒకవేళ కరెంటు ఖాతాలు ఉన్నట్టయితే కరెంటు ఖాతాలోని నిల్వను భాగస్తుల మూలధన ఖాతాలకు మళ్లించి కరెంటు ఖాతాలను మూసివేయాలి. చివరికి భాగస్తుల మూలధన ఖాతాలకు కూడా చెల్లింపులు చేయడం ద్వారా మనము భాగస్తుల మూలధన ఖాతాలను కూడా మూసివేయాలి. ఈ క్రమంలో ఏ ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి, ఏ అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి, మళ్లింపు సందర్భంలో వాటిని అమ్మే సందర్భంలో లేదా అప్పులను చెల్లింపు చేసే సందర్భంలో పద్దులు ఎలా రాయాలి మొదలగు విషయాలన్నీ కూడా మనము గత వీడియోలోనే నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము గత వీడియోలో నేర్చుకున్న విషయాలను ఒక ప్రాబ్లం రూపంలో, ఇలాంటి ప్రాబ్లం యూనివర్సిటీ పరీక్షలలో తరచుగా వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లంలో దాదాపు మనము చెప్పుకున్న అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లంను మనము ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు భాగస్వామ్య రద్దు మీద మరింత అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ABCలు 5:3:2 నిష్పత్తిలో లాభ నష్టాలను పంచుకుంటున్న భాగస్తులు. వారు 31/3/2015 నాడు వారి యొక్క ఆస్తుల పట్టి ఇచ్చాడు. ఏమేమున్నాయి అప్పుల వైపు? మీకు ఇక్కడ ఆస్తుల పట్టిని కాస్త కలర్ఫుల్గా రాశాను. కొన్ని రకాల ఆస్తులను, కొన్ని రకాల అప్పులను వివిధ రంగులలో రాశాను. ఉదాహరణకు అప్పుల వైపు చూడండి, రుణదాతలు, చెల్లింపు హుండీలు ఒకే కలర్లో రాశాను. ఎందుకంటే మీకు సులభంగా అర్థం కావడం కోసం ఈ విధంగా చేశాను నేను. మనము అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు అన్ని అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించరాదు. బయటివారి అప్పులను మాత్రమే పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఇక్కడ మనకు అప్పుల వైపు ఉన్న అంశాలలో ఈ 2 అంశాలు మాత్రమే బయటివారి అప్పులు. కాబట్టి వీటిని పరిష్కార ఖాతాకు మళ్లించాలి అని చెప్పడం కోసం ప్రత్యేకమైన రంగులో దీనిని రాయడం జరిగింది. ఇక A నుండి అప్పు, ఇది భాగస్థుడు సంస్థకి ఇచ్చిన వ్యక్తిగత అప్పు. దీనిని కూడా బయటివారి అప్పుగానే పరిగణించాలి, బయటివారి అప్పుగా పరిగణించకూడదు. బయటివారి అప్పులు చెల్లించిన తరువాత ఈ భాగస్థుడు సంస్థకి ఇచ్చిన అప్పును చెల్లించవలసి ఉంటుంది. సాధారణ రిజర్వు, ఇది సంచిత లాభాలకు ఉదాహరణ. దీనిని గతంలో మాదిరిగానే పాత భాగస్తులందరికీ పనిచేసి దీనిని క్లోజ్ చేయాలి. ఇక మూలధన ఖాతాలు, ఈ మూలధన ఖాతాలు చివరికి క్లోజ్ అయిపోతాయి. ఇక అప్పుల వైపు బ్యాంకులో నగదు,
బ్యాంకులో నగదును పరిష్కార ఖాతాకు మళ్లించరాదు. చివరికి భాగస్థులకు పేమెంట్స్ చేసినప్పుడు మూలధన ఖాతాలతో పాటు బ్యాంకు ఖాతా కూడా క్లోజ్ అయిపోతుంది. రుణగ్రస్తులు, సరుకు, పెట్టుబడులు, ఫిక్చర్లు, ప్లాంటు, స్వేచ్ఛాయుతాస్తి, ఈ ఆస్తులన్నింటినీ కూడా మనం పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఇందులో రుణగ్రస్తులను నేను వేరే రంగులో చూపించాను. ఎందుకంటే రుణగ్రస్తులకు ఏర్పాటు ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఏర్పాట్లు ఉన్న ఆస్తులను వాటి స్థూల విలువలతో పరిష్కార ఖాతాకు మళ్లించాలి. దాని మీద ఏర్పాటును బయటివారి అప్పులతో కలిపి పరిష్కార ఖాతాకు మళ్లించాలి అని గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ విషయం మనకు జ్ఞాపకం రావడం కోసం ఇది వేరే రంగులో చూపించడం జరిగింది. ఇది వారి యొక్క ఆస్తపుల పట్టి. కింద అదనపు సమాచారం ఉంది. పై తేదీ నాడే భాగస్వామ్యం రద్దు అయింది. ఆస్తులు ఏ విధంగా వసూలైనాయట నాన్న? ఆస్తులు ఏ విధంగా వసూలైనాయంటే సరుకు, పెట్టుబడులు పుస్తకాల విలువ కన్నా 10% తక్కువగా వసూలైనాయట. ఇక్కడ చూడండి, సరుకు యొక్క విలువ ఎంత? 30,000 రూపాయలు ఉంది. మనకు సరుకు యొక్క విలువలో 30,000 రూపాయలు ఉంటే మనకు ఎంత వసూలైంది? ఒక్క క్షణం. సరుకు యొక్క విలువ 30,000 రూపాయలు. సరుకు యొక్క విలువ అందులో 10% లెస్ వసూలైంది, అంటే 90% వసూలైంది కదా. కాబట్టి 27,000 రూపాయలు వసూలైనాయి. 90%, 30,000లో 90% ఎంత అవుతుంది? 27,000 వసూలైనాయి. అలాగే ఇక్కడ పెట్టుబడులు కూడా 10% లెస్ వసూలైనాయట. పెట్టుబడుల విలువ ఎంత? 10,000 రూపాయలు. దాంట్లో 10% లెస్ అంటే 90% వసూలైనాయి. కాబట్టి పెట్టుబడుల వసూలు విలువ ఎంత నాన్న? 9,000 రూపీస్. రుణగ్రస్తులు 17,500 వసూలైనాయట. రుణగ్రస్తులు ఎంత వసూలైనాయి? 17,500 రూపాయలు. అలాగే ప్లాంటు 30,000 రూపాయలు. అలాగే స్వేచ్ఛాయుత ఆస్తి 85,000 రూపాయలుగా వసూలైనాయట. ఇక్కడ చూడండి, రుణగ్రస్తులు, సరుకు, పెట్టుబడులు, ఫిక్చర్లు, ప్లాంటు, స్వేచ్ఛాయుత ఆస్తులలో ఒక ఫిక్చర్లు తప్ప మిగిలిన అన్ని ఆస్తుల మీద నగదు వసూలైంది. ఫిక్చర్లనేమో 1,200 రూపాయలకు ఏ అనే భాగస్థుడు తీసుకున్నాడట. అలాగే రుణదాతలను 5% డిస్కౌంట్తో పేమెంట్ చేసేశారట. చెల్లింపు హుండీలు, అప్పుల వైపు 2 ఉన్నాయి, బయటి వారి అప్పులు, రుణదాతలు, చెల్లింపు హుండీలు. రుణదాతలనేమో డైరెక్ట్ పేమెంట్ ఇచ్చేసిండ్రు. చెల్లింపు హుండీల యొక్క చెల్లింపు బాధ్యతను ఎవరు తీసుకున్నారు? బి అనే భాగస్థుడు తీసుకున్నాడట. ఈ ఆస్తి అప్పుల సంస్థను రద్దు చేయడానికి, ఆస్తులను అమ్మడానికి, అప్పులను తీర్చే క్రమంలో పరిష్కార ఖర్చులు ఎన్నైనాయి? 1,000 రూపాయలు పరిష్కార ఖర్చులు అయినాయట. చిట్టాపద్దులు రాసి అవసరమైన ఆవర్జా ఖాతాలు చూపండి అంటున్నాడు. చిట్టాపద్దులు రాసి ఆవర్జా ఖాతాలు చూపమంటున్నాడు. కాబట్టి చిట్టాపద్దులు రాయాలి అంటే మనకు ఎన్ని చిట్టాపద్దులు వస్తాయి నాన్న? దాదాపు 12-13 చిట్టాపద్దులు వస్తాయి మనకు. ఎందుకు అంటే మనకు ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించడానికి ఒక చిట్టాపద్దు, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించడానికి ఒక చిట్టాపద్దు, ఆస్తులను నగదుకు అమ్మిన ఆస్తులకు ఒక చిట్టాపద్దు, భాగస్థుడు తీసుకున్న ఆస్తులకు ఒక చిట్టాపద్దు, అప్పులను చెల్లించినందుకు ఒక చిట్టాపద్దు, చెల్లింపు ఏదైనా అప్పును చెల్లింపు బాధ్యతను భాగస్థుడు తీసుకున్నందుకు మరొక చిట్టాపద్దు, పరిష్కార ఖర్చులకు మరొక చిట్టాపద్దు, పరిష్కార లాభము లేదా నష్టాన్ని భాగస్థులకు పంచడానికి తరువాత చిట్టాపద్దు. ఆ తరువాత భాగస్థుడు సంస్థకిచ్చిన అప్పు ఉంది, సంస్థకిచ్చిన అప్పును చెల్లించడానికి మరొక చిట్టాపద్దు. లెక్కలో సాధారణ రిజర్వ్ ఉంది, సాధారణ రిజర్వును భాగస్థుల మధ్య పంచడానికి మరొక చిట్టాపద్దు. ఆ తరువాత చివరికి భాగస్థుల మూలధన ఖాతాలను క్లోజ్ చేయడానికి 3 భాగస్థులు ఉన్నారు కాబట్టి 3 చిట్టాపద్దులు విడివిడిగా వస్తాయి. టోటల్గా ఎన్ని చిట్టాపద్దులైనాయి? 13 చిట్టాపద్దులు మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. మొదట మనం ఏం చిట్టాపద్దు రాయాలి? ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తున్నట్టుగా చిట్టాపద్దు రాయాలి. ఇప్పుడు ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి అని చెప్పుకున్నాం. పరిష్కార ఖాతాకు మళ్లించేటప్పుడు ఆస్తులను వాటి పుస్తక విలువతో పరిష్కార ఖాతాకు మళ్లించాలి.
పుస్తక విలువ చూడండి, రుణగ్రస్తులు 20,000 స్థూల విలువ తీసుకోవాలి రుణగ్రస్తులది. రుణగ్రస్తులు 20,000, సరుకు 30,000, పెట్టుబడులు 10,000, ఫిక్చర్లు 2,000, ప్లాంట్ 35,000, స్వేచ్ఛాయుత ఆస్తి 50,000. ఈ రకంగా మనము చిట్టాపద్దు మీకు ఆల్రెడీ రాసి పెట్టాను నేను ఇక్కడ. చూడండి, పరిష్కార ఖాతా డెటార్, పరిష్కార ఖాతాకు ఆస్తులను మళ్లించడానికి చిట్టాపద్దు. 2 రుణగ్రస్తుల ఖాతా, 2 సరుకు ఖాతా, 2 పెట్టుబడుల ఖాతా, 2 ఫిక్చర్ల ఖాతా, 2 ప్లాంట్ ఖాతా, 2 స్వేచ్ఛాయుత ఆస్తి ఖాతా అని పరిష్కార ఖాతాకు ఈ ఆస్తులను వాటి పుస్తక విలువలతో మళ్లిస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంకు నిల్వను పరిష్కార ఖాతాకు మళ్లించడం లేదు. మిగిలిన అన్ని ఆస్తులను వారి యొక్క పుస్తక విలువల ప్రకారం పరిష్కార ఖాతాకు మళ్లిస్తే మొత్తం ఆస్తుల విలువ ఎంత అయింది నాన్న? 1,47,000. నరేషన్ కూడా మంచిగా రాసుకున్నాం చూడండి. వివిధ ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినందున అని చిట్టాపద్దు ద్వారా ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లిస్తున్నాం. ఇక వెంటనే మనము అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. మనము ఒక క్రమంలో ముందుకెళ్తున్నాం. మొదట ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించాలి. ఉన్న అప్పులలో బయటివారి అప్పులు రుణదాతలు చెల్లింపు హుండీలు. ఈ రుణదాతలు చెల్లింపు హుండీలను పరిష్కార ఖాతాకు మళ్లిస్తున్నాం. దానికి చిట్టాపద్దేంది? రుణదాతల ఖాతా డెటార్, చెల్లింపు బిల్లుల ఖాతా డెటార్. ఇక్కడ మనకు ఆస్తుల వైపు చూసినట్టయితే సంఖ్యాత్మక బాకీల ఏర్పాటు ఉంది. ఏర్పాటును కూడా బయటివారి అప్పులతో కలిపి పరిష్కార ఖాతాకు మళ్లించాలి. కాబట్టి సంఖ్యాత్మక బాకీల ఏర్పాటు ఖాతా డెటార్ 2 పరిష్కార ఖాతా. ఇక్కడ ఏమేం అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం? రుణదాతలను, చెల్లింపు బిల్లులను మరియు సంఖ్యాత్మక బాకీల కోసం ఏర్పాటును, వీటిని మూడింటిని కూడా పరిష్కార ఖాతాకు మళ్లించడం జరిగింది. తర్వాత మనం ఏం చేయాలి? ఆస్తులను అమ్మాలి. మూడో చిట్టాపద్దు ఏమొస్తుంది మనకు? ఆస్తులను అమ్మాలి. ఇక్కడ ఆస్తులు మనము 6 రకాల ఆస్తులు ఉన్నాయి. 6 రకాల ఆస్తులలో మనకు ఫిక్చర్లనేమో ఏ అనే భాగస్థుడు తీసుకున్నాడు. ఇక్కడ రాశాను చూడండి, ఫిక్చర్లనేమో ఏ అనే భాగస్థుడు తీసుకున్నాడు. మిగిలిన ఆస్తులనేమో నగదుకు అమ్మేసినాం. నేను లెక్క చదివేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సరుకునేమో 90% వసూలైంది, పెట్టుబడులు 90% వసూలైనాయి, రుణగ్రస్తుల మీద 17,500 వసూలైనాయి, ప్లాంట్ మీద 30,000, స్వేచ్ఛాయుత ఆస్తిని 85,000కు అమ్మడం జరిగింది అన్నాడు. టోటల్గా ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన నగదు ఎంతనన్నా? 1,68,500. ఏ అనే భాగస్థుడు ఫిక్చర్లను ఎంతకు తీసుకున్నాడన్నా? 1,200 రూపాయలు. ఆస్తులను నగదుకు అమ్మినందుకు ఒక చిట్టాపద్దు, ఒక ఆస్తిని ఏ తీసుకున్నందుకు మరొక చిట్టాపద్దును మనం రాయవలసి ఉంటుంది. ఆస్తులను నగదుకు అమ్మితే చిట్టాపద్దేంది? బ్యాంకు ఖాతా డెటార్ 2 పరిష్కార ఖాతా. ఇప్పుడు ఒక్కొక్క ఆస్తికి విడిగా రాసే బదులు అన్ని ఆస్తులు 5 రకాల ఆస్తులను మనం ఇక్కడ అమ్మేసినాం. టోటల్గా ఆస్తులను అమ్మడం వల్ల ఎంత నగదు వచ్చింది నాన్న? 1,68,500. టోటల్గా ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన నగదును పరిష్కార ఖాతాకు ఒకే చోట చూపడం జరిగింది. బ్యాంకు ఖాతా డెటార్ 2 నగదు వస్తోంది కాబట్టి బ్యాంకు ఖాతాను డెబిట్ చేస్తున్నాం. ఆ వ్యవహారం పరిష్కార ఖాతా ద్వారా జరగాలి కాబట్టి 2 పరిష్కార ఖాతా అని బ్యాంకు ఖాతా డెటార్ 2 పరిష్కార ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా ఆస్తుల అమ్మకానికి సంబంధించిన చిట్టాపద్దును మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక ఆస్తిని భాగస్థుడు తీసుకున్నాడు. ఏ అనే భాగస్థుడు ఏం తీసుకున్నాడు? ఫిక్చర్లను తీసుకున్నాడు. ఎంతకు తీసుకున్నాడు? 1,200 రూపాయలకు. ఏ అనే భాగస్థుడు ఫిక్చర్లని ఆస్తిని తీసుకోవడం వల్ల వ్యక్తిగత ఖాతా ఏం చెప్తుంది? డెబిట్ ద రిసీవర్, పుచ్చుకునేవాడి ఖాతాను డెబిట్ చేయండి అని చెప్తోంది. కాబట్టి ఏ మూలధనం ఖాతాను డెబిట్ చేస్తూ పరిష్కార ఖాతాను క్రెడిట్ చేద్దాం. ఏ మూలధనం ఖాతా డెటార్ 2 పరిష్కార ఖాతా అనే ఈ 4వ చిట్టాపద్దు చూడండి. ఇది మనకు ఏ విషయాన్ని చెప్తుంది? ఇది ఈ 4వ చిట్టాపద్దు భాగస్థుడు తీసుకున్న ఆస్తి గురించి ఈ చిట్టాపద్దును మనం ఇక్కడ రాయడం జరిగింది. ఏ మూలధనం ఖాతా డెటార్ 2 పరిష్కార ఖాతా, ఫిక్చర్లను ఏ తీసుకున్నందున అని 1,200 రూపాయలకు చిట్టాపద్దు మనం రాయడం జరిగింది. ఇక తర్వాత అప్పులను ఏం చేశారు? ఇక్కడ లెక్కలో రుణదాతలనేమో పేమెంట్ ఇచ్చేసారు.
రుణదాతలకు పేమెంట్ ఇచ్చేసారు. చూడండి, రుణదాతలను 5% డిస్కౌంట్తో చెల్లించి వేసినారు. అలాగే చెల్లింపు హుండీలను బి తీసుకున్నాడు అన్నారు. ఇక్కడ ఉన్నాయే 2 అప్పులు, రుణదాతలు, చెల్లింపు హుండీలు. రుణదాతలకేమో క్యాష్ పేమెంట్ ఇచ్చిండ్రు, చెల్లింపు హుండీల చెల్లింపు బాధ్యతనేమో బి తీసుకున్నాడు. కాబట్టి రుణదాతలకు క్యాష్ పేమెంట్ ఇచ్చిన దానికి ఒక చిట్టాపద్దు, బి తీసుకున్న అప్పుకు 2వ చిట్టాపద్దును రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, 5వ నంబరు 6వ నంబరు చిట్టాపద్దులు మీకు ఇక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తాయి. ఒక అప్పును తీర్చేసినాం కాబట్టి అప్పును తీర్చేసినప్పుడు చిట్టాపద్దు ఏమొస్తుంది? పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. రుణదాతలకు పేమెంట్ ఇచ్చేసినాం, 30,000 రూపాయల రుణదాతలు ఉన్నాయి. 30,000 రూపాయలకు 5% డిస్కౌంట్ ఉంది కాబట్టి 95% పేమెంట్ ఇచ్చినాం కాబట్టి 30,000ల 95% 28,500 రూపీస్ రుణదాతలకు పేమెంట్ ఇస్తున్నాం. కాబట్టి రుణదాతలకు పేమెంట్ ఇచ్చింది పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా రుణదాతలకు పేమెంట్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ 28,500 రూపాయలు రుణదాతలకు పేమెంట్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఆ తరువాత పరిష్కార ఖాతాకు మనము ఇంకొక పద్దు రాయాలి. ఏంటిదది? చెల్లింపు హుండీల చెల్లింపు బాధ్యతను ఎవరు తీసుకున్నారు నాన్న? బి తీసుకున్నాడు. కాబట్టి చెల్లింపు హుండీల బాధ్యతను బి తీసుకున్నాడు కాబట్టి పరిష్కార ఖాతా డెటార్ టు బి మూలధనం ఖాతా అని ఇంకొక చిట్టాపద్దు రాయడం ద్వారా ఎంతకు తీసుకున్నాడు? చెల్లింపు హుండీల యొక్క విలువ 7,000 రూపాయలకు అతడు ఆ చెల్లింపు బాధ్యతను ఒప్పుకున్నాడు. కాబట్టి పరిష్కార ఖాతా డెటార్ టు బి మూలధనం ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా చెల్లింపు హుండీల బాధ్యతను ఏ తీసుకున్నట్టుగా మనం ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పటి వరకు మనం 6 చిట్టాపద్దులు నేర్చుకున్నాం. మొదటి చిట్టాపద్దు దేని గురించి నేర్చుకున్నాం మనం? మొదటి చిట్టాపద్దు ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించడానికి. 2వ చిట్టాపద్దు అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించడానికి. 3వ చిట్టాపద్దు మరియు 3వ చిట్టాపద్దు దేనికి? ఆస్తులను నగదుకు అమ్మినందుకు. 4వ చిట్టాపద్దు ఆస్తిని ఏ అనే భాగస్థుడు తీసుకున్నందుకు. 5వ చిట్టాపద్దు రుణదాతలకు నగదు చెల్లించినందుకు. 6వ చిట్టాపద్దు చెల్లింపు హుండీల బాధ్యతను బి అనే భాగస్థుడు తీసుకున్నందుకు రాసుకోవడం జరిగింది. ఇక ఇదంతా రాసిన తర్వాత మనకు పరిష్కార ఖర్చుల గురించి చూద్దాం. పరిష్కార ఖర్చులు ఇక్కడ లెక్కలో ఎన్ని ఉన్నాయి నాన్న? పరిష్కార ఖర్చులు 1,000 రూపాయలు ఉన్నాయి. చూడండి, పరిష్కార ఖర్చులు 1,000 రూపాయలకు చిట్టాపద్దు రాసిన తర్వాత మనం పరిష్కార ఖాతాను నిల్వదేల్చవలసి ఉంటుంది. పరిష్కార ఖర్చులు ఎన్నున్నాయి నాన్న? పరిష్కార ఖర్చులు 1,000 రూపాయలు. దానికి చిట్టాపద్దు ఏంది? పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అనేది పరిష్కార ఖర్చులు సంస్థ తరఫున చెల్లించడం జరిగింది కాబట్టి 1,000 రూపాయల పరిష్కార ఖర్చులను చెల్లించినట్టుగా మనం ఇక్కడ చిట్టాపద్దు రాద్దాం. ఇక ఇప్పుడు మనము పరిష్కార ఖాతాలో లాభం వచ్చిందో నష్టం వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి తర్వాత 7వ నంబర్ చిట్టాపద్దును అంటే 8వ నంబర్ చిట్టాపద్దును మనం పరిష్కార లాభము లేదా నష్టానికి సంబంధించిన చిట్టాపద్దును రాయవలసి ఉంటుంది. ఇక ఇతర చిట్టాపద్దులు చెప్పుకోవడానికి ముందు మనం ఏం చేద్దాం నాన్న? ఏ ఖాతాలు తయారు చేయాలో మనం నేర్చుకుందాం. అయితే ఇంకొక పద్ధతిలో ఏ ఖాతాలను తయారు చేయాలో మనం నేర్చుకుందాం. ఆ ఖాతాలు తయారు చేయడానికి ముందు ఇంకొక 2 విషయాలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం వదిలేసిన చిట్టాపద్దు ఏంది నాన్న? పరిష్కార లాభము లేదా నష్టానికి సంబంధించిన చిట్టాపద్దును మనం ఇక్కడ రాసుకోలేదని అనుకోండి. ఇక లెక్కలో సాధారణ రిజర్వ్ ఉంది. సాధారణ రిజర్వ్ను మనం ఏం చేయాలి? భాగస్తులందరికీ పంచేయాలి. సాధారణ రిజర్వ్ను భాగస్తులందరికీ వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో, వారి యొక్క లాభ నష్టాల పంపిణీ నిష్పత్తి ఎంత ఉంది? 5:3:2. ఆ లాభ నష్టాల నిష్పత్తిలో సాధారణ రిజర్వ్ను మనం భాగస్తులకు పంచేయాలి. చూడండి, సాధారణ రిజర్వ్ ఖాతా డెటార్ 2A మూలధనం ఖాతా, 2B మూలధనం ఖాతా, 2C మూలధనం ఖాతా అని 15,000 రూపాయల విలువైన సాధారణ రిజర్వ్ను మనము ఏబీసీల మధ్య 5:3:2 నిష్పత్తిలో పంచివేయడం జరిగింది. ఆ తర్వాత లెక్కలో ఏ నుండి అప్పు ఉంది.
అంటే భాగస్థుడు సంస్థకి ఇచ్చిన అప్పు. భాగస్థుడు సంస్థకి ఇచ్చిన అప్పును ఏం చేయాలన్నా తీర్చివేయవలసి ఉంటుంది. తీర్చివేయడం కోసం ఏ అప్పు ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. ఇది పరిష్కార ఖాతా ద్వారా జరగద్దు. పరిష్కార ఖాతా ద్వారా కేవలం బయటి వారి అప్పులను చెల్లించడం, ఆస్తులను అమ్మివేయడం, పరిష్కార ఖర్చులు చెల్లించడం. 3 అంశాలు: ఆస్తుల అమ్మకము, అప్పుల చెల్లింపు, పరిష్కార ఖర్చుల చెల్లింపు. ఈ 3 అంశాలు మాత్రమే పరిష్కార ఖాతాలో రావాలి. భాగస్థుడు సంస్థకిచ్చిన అప్పు తీర్చివేస్తే దానికి కేవలం బ్యాంకు ఖాతా ద్వారానే సర్దుబాటు చేయాలి. కాబట్టి ఏ అప్పు ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అనే చిట్టాపద్దు ద్వారా భాగస్థుడు సంస్థకిచ్చిన వ్యక్తిగత అప్పును తీర్చివేసినట్టుగా చూపించడం జరిగింది. ఇంకా మనం మిగిలిన చిట్టాపద్దుల గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఈరోజు మనము ఇప్పుడు ఎక్కడి వరకు చిట్టాపద్దులు నేర్చుకున్నాం? మనము పరిష్కార ఖాతాలో నమోదులకు సంబంధించిన చిట్టాపద్దులు నేర్చుకున్నాం. సాధారణ రిజర్వును భాగస్థులకు పంచడం గురించి చిట్టాపద్దులు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఏ సంస్థకు ఇచ్చిన వ్యక్తిగత అప్పును తీర్చివేయడం వరకు సంబంధించిన చిట్టాపద్దులను మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇక అవసరమైన ఆవర్జా ఖాతాలను కూడా తయారు చేయమంటున్నాడు. కాబట్టి ఆవర్జా ఖాతాలు ఏమేమి తయారు చేయాలన్నా, మొదట పరిష్కార ఖాతాను తయారు చేయాలి. ఏ ఖాతాను తయారు చేయాలి? మొదట పరిష్కార ఖాతాను ఒకదానిని, ఆ తర్వాత బ్యాంకు ఖాతాను ఒకదానిని, మరియు భాగస్థులకు సంబంధించిన మూలధన ఖాతాలను ఒకటి. ఈ 3 రకాల ఖాతాలను మనం ఇక్కడ తయారు చేయవలసి ఉంటుంది. పరిష్కార ఖాతా, బ్యాంకు ఖాతా, భాగస్థుల యొక్క మూలధన ఖాతాలను మనం ఇక్కడ తయారు చేయవలసి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమేం ఖాతాలు తయారు చేస్తున్నాం నాన్న? పరిష్కార ఖాతా మరియు బ్యాంకు ఖాతా మరియు 3 భాగస్థుల పేరు మీద మూలధన ఖాతాలను మనం ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. లెక్కను ప్రారంభించడానికి ముందు ఏ ఖాతాలకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో వాటిని ఓపెనింగ్ బ్యాలెన్స్లుగా వేసుకుందాం. బ్యాంకు ఖాతాలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. లెక్కను మనం పరిశీలించి చూసినట్టయితే బ్యాంకులో ఎంత ఉంది నాన్న? 6,000 రూపాయల నగదు ఉంది. దానిని ప్రారంభ నిల్వగా వేశాను. ఆ తర్వాత భాగస్థుల మూలధన ఖాతాలలో కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. మూలధన ఖాతాలలో క్రెడిట్ వైపు చూడండి, బై నిల్వ. మూలధన ఖాతాలలో ప్రారంభ నిల్వ క్రెడిట్ వైపే వస్తుంది కదా. ఏ మూలధనం ఖాతాలో 30,000 రూపాయలు, బి మూలధనం ఖాతాలో 25,000 రూపాయలు, సి మూలధనం ఖాతాలో 15,000 రూపాయలు మూలధనం యొక్క ప్రారంభపు నిల్వలను చూపించడం జరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్న చిట్టాపద్దులను మనం ఇక్కడ పోస్టింగ్ ఇద్దాం నాన్న. మొదటి చిట్టాపద్దు ఏం చెప్పుకున్నాం మనము? పరిష్కార ఖాతాకు వివిధ ఆస్తులను మళ్లించినాం. ఈ చిట్టాపద్దును పరిష్కార ఖాతాలో ఎటువైపు రాయాలి? డెబిట్ వైపు రాయాలి. డెబిట్ వైపు రాసేటప్పుడు 2 అని ఈ 6 రకాల ఆస్తుల పేర్లు రాయాలి. అది చాలా స్థలాన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి 2 వివిధాలు అని కూడా మనము రాసుకోవచ్చు. 2 వివిధాలు అని రాయొచ్చు, లేదా 2 వివిధ ఆస్తులు అని కూడా రాయొచ్చు. వివిధ ఆస్తులు అంటే అర్థమైంది, చిట్టాపద్దును చూస్తే మనకు తెలుస్తుంది. రుణగ్రస్తులు, సరుకు, పెట్టుబడులు, ఫిక్చర్లు, ప్లాంటు మొదలగు ఆస్తులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించడానికి డెబిట్ వైపు 2 వివిధ ఆస్తులు, వివిధ ఆస్తుల ఖాతా అని డెబిట్ వైపు రాసి ఎంత విలువైన ఆస్తులను మళ్లిస్తున్నాం? 1,47,000 రూపాయల ఆస్తులను పరిష్కార ఖాతాకు డెబిట్ వైపు మళ్లిస్తున్నట్టుగా రాస్తాం. ఇక ఆస్తుల ఖాతాలలో ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎఫెక్ట్ ఏమీ ఉండదుగా. ఆస్తుల ఖాతాలు ఈ పద్దు రాసిన తర్వాత ఆస్తుల ఖాతాలు ఆటోమేటిక్గా మూసివేయబడతాయి. ఆస్తులను అమ్మడం వల్ల వచ్చిన నగదును కూడా మనం పరిష్కార ఖాతాలోనే రాస్తాం. ఈ పద్దు ఎట్లా రాస్తున్నాం? ఆస్తుల ఖాతాలను క్లోజ్ చేసేసి ఆస్తి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను పరిష్కార ఖాతాకు మనము మళ్లించడం జరుగుతోంది. ఇక రెండవ చిట్టా పద్దు అప్పులను, అంటే
రుణదాతలు, చెల్లింపు బిల్లులు, సంశయాత్మక బాకీల ఏర్పాటు. ఈ మూడింటిని పరిష్కార ఖాతాకు మళ్ళిస్తున్నాం. టు పరిష్కార ఖాతా అని. అంటే పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు బై వివిధ అప్పులు అని రాయండి అంతే. లేకుంటే వివిధ అప్పులు, లేకుంటే ఇక్కడ మంచిగా క్లియర్గా కూడా రాసుకోవచ్చు, 2-3 ఉన్నాయి కాబట్టి. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, సంశయాత్మక బాకీల ఏర్పాటు అని 3 కూడా విడివిడిగా రాసుకోవచ్చు. ఏమేమున్నాయి? 30,000 ఒకటి, 30,000, 7,000, 1,000. ఇలా అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినట్టుగా చూపించినాం. 3వ నంబర్ చిట్టాపద్దు ఏంది నాన్న? ఆస్తులను అమ్మినట్టుగా చిట్టాపద్దు. ఆస్తులను అమ్మితే చిట్టాపద్దు ఏమొస్తుంది? బ్యాంకు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. అంటే దీనిని బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు, పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి. బ్యాంకు ఖాతాలో టు పరిష్కార ఖాతా, బ్యాంకు ఖాతాలో టు పరిష్కార ఖాతా అని ఆస్తులను అమ్మగా వచ్చిన 1,68,500 రూపాయలను బ్యాంకు ఖాతాలో డెబిట్ చేస్తున్నాం. పరిష్కార ఖాతాలో బై బ్యాంకు అని ఇంకా డౌట్ ఉంటే ఆస్తుల అమ్మకము అని చెప్పి రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన 1,68,500 రూపాయలను మనము పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు రాస్తున్నాం. ఆ తర్వాత ఏ అనే భాగస్థుడు, 4వ చిట్టాపద్దు. ఏ అనే భాగస్థుడు ఒక ఆస్తిని తీసుకున్నాడు, దానికి చిట్టాపద్దు రాసినాం. దీన్ని మనం ఇక్కడ ఎట్లా రాయాలన్నా? ఏ అనే భాగస్థుని మూలధన ఖాతాలో డెబిట్ వైపు, పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ఏ అనే భాగస్థుడి మూలధనం ఖాతాను చూద్దాం. ఎటువైపు రాయాలి? ఏ పుచ్చుకుంటున్నాడు కాబట్టి ఏ మూలధనం ఖాతాలో డెబిట్ వైపు టు పరిష్కార ఖాతా అని. ఏ ఎంత విలువైన ఆస్తిని తీసుకున్నాడు? 1,200 రూపాయల విలువైన ఆస్తిని, ఫిక్చర్లను ఏ తీసుకున్నాడు కాబట్టి ఏ మూలధనం ఖాతాలో డెబిట్ వైపు రాశాము. అలాగే పరిష్కార ఖాతాలో బై ఏ మూలధనం ఖాతా అని క్రెడిట్ వైపు మనము పరిష్కార ఖాతాలో క్రెడిట్ వైపు 1,200 రూపాయలను చూపడం జరిగింది. ఏ తీసుకున్న ఆస్తిని మూలధనం ఖాతాలోనేమో డెబిట్ వైపు, పరిష్కార ఖాతాలోనేమో క్రెడిట్ వైపు చూపడం జరిగింది. ఇక మనం ఇక్కడ 5వ నంబర్ చిట్టాపద్దు చూడండి. రుణదాతలకు పేమెంట్ ఇచ్చినాం. ఇస్తే పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అన్నాడు. పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అంటున్నాడు కాబట్టి పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు, బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపు రాయండి. పరిష్కార ఖాతాలో టు బ్యాంకు, ఇంకా డౌట్ ఉంటే రుణదాతలు అని చెప్పి రాయండి. రుణదాతలకు పేమెంట్ ఇచ్చినట్టుగా ఎంత? 28,500. బ్యాంకు ఖాతాలో చూడండి, బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపు బై పరిష్కార ఖాతా అని 28,500 రూపాయలను క్రెడిట్ వైపు బ్యాంకు ఖాతాలో రాయడం జరిగింది. అంతేకాక ఒక అప్పును, అంటే చెల్లింపు హుండీలు అనే అప్పును ఏ తీసుకుంటున్నాడు చూడండి. తీసుకుంటే బి తీసుకుంటున్నాడు. బి తీసుకుంటే చిట్టాపద్దు పరిష్కార ఖాతా డెటార్ టు బి ఖాతా. దీనిని పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు టు బి మూలధనం ఖాతా అని రాయండి. పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు టు బి మూలధనం ఖాతా అని. ఎంత విలువైన అప్పును ఒప్పుకున్నాడు వాడు? 7,000 రూపాయల విలువైన చెల్లింపు హుండీల బాధ్యతను బి ఒప్పుకుంటున్నాడు కాబట్టి పరిష్కార ఖాతాలో టు బి మూలధనం ఖాతా అని. బి మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి. ఏమని? బై పరిష్కార ఖాతా అని. బి మూలధనం ఖాతాలో 7,000 రూపాయలను క్రెడిట్ వైపు చూపడం జరిగింది. బి మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపు
పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు రాయడం జరిగింది. ఇక తర్వాత చిట్టాపద్దు పరిష్కార ఖర్చులు. పరిష్కార ఖర్చులకు చిట్టాపద్దు ఏం రాసినాం నాన్న? పరిష్కార ఖర్చులకు చిట్టాపద్దు ఏం రాసుకున్నాం? పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. పరిష్కార ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అనే చిట్టాపద్దు ఉంటుంది కాబట్టి పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు టు బ్యాంకు పరిష్కార ఖర్చులు. మనము ఇట్లా విడిగా రాసి పెట్టుకుంటే నష్టమేమీ లేదు. పరిష్కార ఖర్చులు ఎంత ఉన్నాయి నాన్న? 1000 రూపాయలు. ఆ పరిష్కార ఖర్చులను డెబిట్ వైపు పరిష్కార ఖాతాలో, నగదు పోతోంది కాబట్టి బ్యాంకు ఖాతాలో బై పరిష్కార ఖాతా ఖర్చులు అని విడిగా మంచిగా రాసి పెట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా లెక్క చూసేటప్పుడు మనకు సులభంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. పరిష్కార ఖర్చులను డెబిట్ వైపు పరిష్కార ఖాతాలో డెబిట్ వైపు మరియు బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరిగింది. ఆ తర్వాత మనం ఇంకొక చిట్టాపద్దు రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు పరిష్కార ఖాతాను నిల్వదేలుద్దాం. పరిష్కార ఖాతాను నిల్వదేలిస్తే, ఎందుకంటే పరిష్కార ఖాతాలో అన్ని అంశాలు వచ్చినాయి. ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం, అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం, ఆస్తులను అమ్మేసినట్టు భాగస్థుడు తీసుకున్నట్టు, అప్పులను చెల్లించేసినట్టు భాగస్థులు అప్పుల బాధ్యతను ఒప్పుకున్నట్టు, పరిష్కార ఖర్చులు అన్ని పద్దులు రాసేసినాం. ఇప్పుడు మనము పరిష్కార ఖాతాను నిల్వదేలుద్దాం. పరిష్కార ఖాతాను నిల్వదేల్చినట్టయితే ఎంత లాభం వస్తుందో చూద్దాం. మొదట వచ్చిన లాభాన్ని ఏం చేయాలన్నా, లాభం కానీ నష్టాన్ని కానీ భాగస్థుల మూలధన ఖాతాలకు మళ్లించాలి. పరిష్కార ఖాతాలో వచ్చిన లాభము 24,200 రూపాయలు. ఇప్పుడు ఇటువైపు టోటలు 2,07,700 రూపాయలు. రూపాయలు. ఇటువైపు ఉన్న ఈ టోటల్ను తీసేస్తే 24,200 రూపాయలు పరిష్కార లాభం మనకు వస్తుంది. ఇదేంది నాన్న? పరిష్కార లాభము. ఈ పరిష్కార లాభాన్ని ఎవరికి పంచాలి? మనం ఈ పరిష్కార ఖాతాలో వచ్చిన ఈ లాభాన్ని ఎవరికి పంచాలి? ఏ, బి, సి ఈ ముగ్గురికి 5:3:2 నిష్పత్తిలో పంచాలి. ఈ వచ్చిన పరిష్కార లాభాన్ని ముగ్గురి మధ్య పంచితే ఏ వంతు వాటా ఎంత వస్తుంది నాన్న? 5:3:2 నిష్పత్తిలో దీనిని పంచితే 12,100 రూపాయలు ఏకు, 7,260 రూపాయలు బి, 4,840 రూపాయలు సి వంతు వాటాగా పరిష్కార లాభం వస్తుంది. ఈ మనం లెక్కించిన ఈ పరిష్కార లాభాన్ని భాగస్థుల మూలధన ఖాతాలలో రాయాలి. ఇప్పుడు ఏం చేసినాం మనం? పరిష్కార ఖాతాను నిల్వదేల్చినాం. పరిష్కార లాభం వచ్చింది. వచ్చిన లాభాన్ని వారి లాభ నష్టాల పంపిణీ నిష్పత్తిలో ముగ్గురి భాగస్థులకు పంచి ఇక్కడ వర్కింగ్ నోట్స్గా వేసుకున్నాం. ఈ లాభాన్ని వారి యొక్క అంటే ఏబీసీల మూలధన ఖాతాలల్లో ఎటువైపు రాయాలన్నా? క్రెడిట్ వైపు రాయాలి. ఎటువైపు? బై పరిష్కార ఖాతా. ఇంకా డౌట్ ఉంటే మంచిగా రాసుకోండి. లాభము అని. ఏ వంతు వాటా ఎంత? 12,100. బి వంతు వాటా ఎంత? 7,260. సి వాటా ఎంత? 4,840 రూపాయలు. సి వాటా లాభాన్ని ఎవరి మూలధనం ఖాతాలో వారి వాటా లాభాన్ని మనము పరిష్కార లాభాన్ని రాయడం జరిగింది. దానికి చిట్టాపద్యం రాయాలి. ఒకవేళ చిట్టాపద్దు అడిగిండు కాబట్టి పరిష్కార ఖాతా డెటార్ టు, ఇక్కడ 8వ నంబర్ చిట్టాపద్దు మీకు కనబడుతోంది. పరిష్కార ఖాతా డెటార్ టు ఏ మూలధనం ఖాతా, టు బి మూలధనం ఖాతా, టు సి మూలధనం ఖాతా అని లెక్కించిన పరిష్కార లాభాన్ని భాగస్థులకు పంచివేసినట్టుగా చిట్టాపద్దు రాసుకోవలసి ఉంటుంది. ఈ పరిష్కార లాభాన్ని మళ్లించిన తర్వాత మనం ఇంతకు ముందు మళ్ళొక చిట్టాపద్దు రాసుకున్నాం. సాధారణ రిజర్వ్. లెక్కలో సాధారణ రిజర్వ్ ఉంది కదా నాన్న. సాధారణ రిజర్వును
పాత భాగస్తులందరికీ పంచడానికి ఒక చిట్టా పద్ధతి ఏంటన్నా, సాధారణ రిజర్వ్ ఖాతా డెటార్ టు ఏబిసి మూలధనం ఖాతా. దీనిని రాయడం కోసం మనం భాగస్తుల మూలధన ఖాతాలలో క్రెడిట్ వైపు రాయాలి నాన్న. ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు బై సాధారణ రిజర్వు. చిట్టా పద్ధతి ఏమొచ్చింది? సాధారణ రిజర్వ్ ఖాతా డెటార్ టు ఏ మూలధనం ఖాతా, టు బి మూలధనం ఖాతా, టు సి మూలధనం ఖాతా. ముగ్గురు భాగస్తుల మూలధన ఖాతాలు క్రెడిట్ వైపు ఉన్నాయి కాబట్టి వారి మూలధన ఖాతాలలో క్రెడిట్ వైపు బై సాధారణ రిజర్వ్ అని వారికి పంచిన సాధారణ రిజర్వ్ మొత్తాన్ని అందులో మనము చూపించవలసి ఉంటుంది. ఎంతుంది సాధారణ రిజర్వ్ లెక్కలో? 15,000 ఉంది. దాన్ని 5:3:2 నిష్పత్తిలో పంచితే ఏ వాటా 7,500 రూపాయలు, బి వాటా 4,500 రూపాయలు, సి వాటా 3,000 రూపాయలు. ఈ మొత్తాలు ఎలా లెక్కించినాం మనం? టోటల్ సాధారణ రిజర్వ్ 15,000 5:3:2 నిష్పత్తిలో పంచితే అలా వచ్చింది. ఇక లెక్కలో మనకు ఆస్తపుల పట్టీలో ఉన్న ఇంకొక అంశము ఏ నుండి అప్పు. ఏ నుండి అప్పును మనం తీర్చేస్తున్నాం. ఏ నుండి అప్పును మనం తీర్చేస్తే చిట్టా పద్ధతి ఏమొస్తుంది నాన్న? ఏ అప్పు ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా. ఏ అప్పు ఖాతా డెటార్ టు బ్యాంక్ ఖాతా అంటే ఏ అప్పు ఖాతాలో డెబిట్ వైపు, బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి. మనకు ఇక్కడ ఏ అప్పు ఖాతా రాయట్లేదు, ఓన్లీ బ్యాంకు ఖాతాలో బై ఏ అప్పు ఖాతా అని క్రెడిట్ వైపు రాస్తే చాలు. ఏ అప్పు ఖాతా అని 30,000 రూపాయల నగదు చెల్లిస్తున్నాం కాబట్టి క్రెడిట్ వైపు చెల్లింపు చేసినట్టుగా బ్యాంకు ఖాతాలో చూపించవలసి ఉంటుంది. ఇక చూడండి, లెక్కలో దాదాపు అన్ని అంశాలను రాసేయడం జరిగింది. అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించడం, ఏ అప్పు తీర్చేసినాం, సాధారణ రిజర్వును పంచేసినాం, బ్యాంకులో నగదును అలాగే ఉంచి మిగిలిన ఆస్తులన్నింటినీ పరిష్కార ఖాతాకు మళ్లించేసినాం, అమ్మేసినాం. పరిష్కార ఖర్చులు ఇక్కడ చూడండి, అన్ని అంశాలు మనం రాసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నా, భాగస్తుల మూలధన ఖాతాలను నిల్వదేల్చాలి. మూలధన ఖాతాలను నిల్వదేల్చి వారికి ఇవ్వదేలిన మొత్తాన్ని లేదా వారు సంస్థకు ఇవ్వదేలిన మొత్తాన్ని ఫైనల్గా సెటిల్ చేయడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం నాన్న. అంటే ఈ సర్దుబాట్లన్నింటి తర్వాత భాగస్తులే సంస్థకు బాకీ ఉన్నారా లేదా సంస్థనే భాగస్తులకు బాకీ ఉందా అనేది మనం అంచనా వేసి మనము పేమెంట్స్ చేయడం కానీ క్యాష్ను రిసీవ్ చేసుకోవడం కానీ చేయవలసి ఉంటుంది. చూద్దాం. దాదాపు ఇక్కడ చూసినట్టయితే అందరూ భాగస్తుల మూలధన ఖాతాలలో క్రెడిట్ బ్యాలెన్సే ఎక్కువ ఉంది, డెబిట్ బ్యాలెన్స్ ఏం లేదు, తక్కువ ఉంది. ఒక ఏ మూలధనం ఖాతాలో 1,200 ఉంది, బీసీ మూలధనం ఖాతాలలో డెబిట్ బ్యాలెన్స్ ఏమీ లేదు. కాబట్టి ఇక దాదాపు అందరూ భాగస్తులకు మనమే పేమెంట్ ఇవ్వాలి. అంటే సంస్థనే భాగస్తులకు పేమెంట్ ఇవ్వాల్సి వస్తుందని మనం ఈ భాగస్తుల మూలధన ఖాతాలను పరిశీలించి చూస్తే తెలుస్తోంది. భాగస్తుల మూలధన ఖాతాలను నిల్వదేలిస్తే ఎంత బ్యాలెన్స్ వస్తుందో చూద్దాం నాన్న. దాంతో వాళ్ళకి ఎంత పేమెంట్ ఇవ్వాలో చూద్దాం. 30,000, 42, 49,600. ఏ వరుస ఎంత ఉంది నాన్న? 49,600 క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది. 49,600 రూపాయలు డెబిట్ వైపు రాసాము. ఇందులో నుండి ఇవి తీసేస్తే ఈ 1,200 రూపాయలు తీసేస్తే 48,400 రూపాయలు బ్యాలెన్స్ వస్తుంది. 48,400 అంటే అతనికి పేమెంట్ ఎంత ఇవ్వాలి? సంస్థ నుండి 48,400 రూపాయలు పేమెంట్ ఇవ్వాలి. కాబట్టి దానికి ఏమని రాస్తున్నాం నాన్న? టు బ్యాంకు అని రాసేస్తున్నాం. తేల్చిన నిల్వ అని రాయద్దు ఇక్కడ, ఎందుకంటే సంస్థను రద్దు చేస్తున్నాం. ఒక్కొక్క భాగస్తుడి మూలధన ఖాతా సర్దుబాట్ల తర్వాత నిల్వదేల్చి ఆ నిల్వదేల్చిన మొత్తాన్ని భాగస్తుడికి చెల్లించడం అనేది ఇక్కడ జరుగుతోంది. దీనికి చిట్టా పద్ధతి ఏమొస్తుంది? అతనికి పేమెంట్ ఇచ్చినాం కాబట్టి భాగస్తుడి మూలధనం ఖాతాలో డెబిట్ వైపు రాసినాం కాబట్టి బ్యాంకు ఖాతాలు ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు. బై ఏ మూలధనం ఖాతా అని క్రెడిట్ వైపు 48,400 రూపాయలు రాస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేసినాం? ఇక్కడ ఫైనల్గా చేసేది మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఏ అనే భాగస్తుడి మూలధన ఖాతాను నిల్వదేల్చే ప్రయత్నం చేసినాం. క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్రెడిట్ వైపు టోటల్ కూడినము, అంతే మొత్తాన్ని డెబిట్ వైపు వేసుకున్నాము. డెబిట్ వైపు ఉన్న మొత్తాలను అందులో నుండి తీసేస్తే బ్యాలెన్స్ 48,400 రూపాయలు
వచ్చింది. ఈ 48,400 రూపాయలు క్రెడిట్ బ్యాలెన్స్, అంటే సంస్థనే భాగస్థుడికి బాకీ ఉంది. సంస్థనే భాగస్థుడికి బాకీ ఉంది. ఆ బాకీ ఉన్న మొత్తాన్ని పేమెంట్ చేసినట్టుగా మూలధనం ఖాతాలో టు బ్యాంకు అని మరియు బ్యాంకు ఖాతాలో బై ఏ మూలధనం ఖాతా అని రాయడం జరిగింది. దీనికి సంబంధించి చిట్టాపద్దు రాయాలి అంటే ఏం చిట్టాపద్దు వస్తుంది నాన్న? ఏ మూలధనం ఖాతా డెటార్ టు, ఇక్కడ 11వ చిట్టాపద్దు చూడండి. ఏ మూలధనం ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అని 48,400 రూపాయలు అతనికి పేమెంట్ ఇచ్చినట్టుగా పద్దు రాయడం జరిగింది. ఇక బి వరుసను నిల్వదేలుద్దాం. మనం బి వరుసను నిల్వదేలుద్దాం. బి వరుసలో 25,000, 7,000, 32, 39, 39, 43,760, 43,760 టోటల్ వస్తుంది. దాన్ని డెబిట్ వైపు రాస్తున్నాను. 43,760. ఇటువైపు ఏమీ లేవు కాబట్టి బ్యాలెన్స్ ఫిగర్ ఎంత వస్తుంది నాన్న? 43,760 రూపాయలు బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది. దాన్ని అతనికి మనం పేమెంట్ ఇస్తున్నట్టుగా టు బ్యాంకు, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఒకటేసారి రాస్తే సరిపోతుంది. టు బ్యాంకు అని అతనికి పేమెంట్ ఇచ్చినట్టుగా రాస్తున్నాం. అతనికి పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి బ్యాంకు ఖాతాలో ఎటువైపు రాయాలన్నా? మళ్ళీ ఇంతకు ముందు మాదిరిగానే బై బి మూలధనం ఖాతా. బై బి మూలధనం ఖాతా ఎంత? 43,760 రూపీస్ బికి పేమెంట్ ఇచ్చినట్టుగా క్రెడిట్ వైపు రాస్తున్నాం. బి మూలధనం ఖాతాను నిల్వదేల్చి అతని మూలధనం ఖాతాలో వచ్చిన 43,760 రూపాయలను పేమెంట్ ఇచ్చినట్టుగా మూలధనం ఖాతాలో డెబిట్ వైపు మరియు బ్యాంకు ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరిగింది. దానికి చిట్టాపద్దు రాస్తే ఏమొస్తుంది నాన్న? బి మూలధనం ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అనే చిట్టాపద్దు మనకు వస్తుంది. ఇక సి వరుసను చూద్దాం. సి మూలధనం ఖాతా వరుసను చూద్దాం. సి మూలధనము 15,419, 22,840, 22,840 రూపాయలు సి మూలధనం ఖాతాలో క్రెడిట్ వైపు మొత్తం ఉంది. 22,840 రూపాయలు డెబిట్ వైపు తీసుకుందాం. ఇక డెబిట్ వైపు ఏ మొత్తాలు లేవు కాబట్టి టోటల్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 22,840 రూపాయలు బ్యాలెన్స్ వస్తుంది. అంటే సంస్థ సి అనే భాగస్థుడికి ఎంత బాకీ ఉంది నాన్న? 22,840 రూపాయలను. దాన్ని మనం పేమెంట్ ఇచ్చినట్టుగా రాస్తున్నాం టు బ్యాంకు అని. దీనిని మళ్ళీ ఎక్కడ రాయాలి? బ్యాంకు ఖాతాలో. సి మూలధనం ఖాతాలో డెబిట్ వైపు రాసినాం, బ్యాంకు ఖాతాలో బై సి మూలధనం ఖాతా. మూలధనం ఖాతా 22,840 అని పేమెంట్ ఇచ్చినట్టుగా రాస్తున్నాం. దానికి చిట్టాపద్దు రాస్తే ఏమొస్తుంది? సి మూలధనం ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అనే చిట్టాపద్దు మనకి ఇక్కడ వస్తుంది నాన్న. మనము ప్రారంభంలోనే చెప్పుకున్నాం, బ్యాంకు ఖాతాను పరిష్కార ఖాతాకు మళ్లించలేదు. ఆ సందర్భంలో ఒక విషయం నేను మీకు చెప్పాను, బ్యాంకు ఖాతాను పరిష్కార ఖాతాకు మళ్లించని అవసరం లేదు. ఎప్పుడైతే భాగస్థుల మూలధన ఖాతాలను క్లోజ్ చేసే సందర్భంలో, అంటే వారికి చెల్లింపులు చేయడం కానీ వారి నుండి వసూళ్లు చేయడం కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మూలధన ఖాతాలు క్లోజ్ అవుతాయి, అలాగే బ్యాంకు ఖాతా కూడా క్లోజ్ అవుతుంది, మూసివేయబడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ముగ్గురు భాగస్థుల యొక్క మూలధన ఖాతాలలో నిల్వలు తేల్చి వారికి ఇవ్వదేలిన మొత్తము పేమెంట్ ఇచ్చినట్టుగా రాయడం వల్ల మూలధన ఖాతాలు ఏమైనాయన్నా? క్లోజ్ అయిపోయినాయి. ఆ వాళ్ళకి ఇవ్వదేలిన మొత్తాలు చెల్లించినట్టుగా ఇక్కడ బ్యాంక్ ఖాతాలో రాస్తున్నాం. దాంతో ఆటోమేటిక్గా బ్యాంక్ ఖాతా కూడా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోతుంది అనేది ఎలా తెలవాలి? బ్యాంకు ఖాతాలో డెబిట్ వైపు మొత్తము క్రెడిట్ వైపు మొత్తము రెండూ కూడా సమానంగా రావాలి. డెబిట్ వైపు ఎంత ఉంది నాన్న? 1,74,500 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఇటువైపు కుడితే కూడా 1,74,500 రూపాయలు బ్యాలెన్స్ వస్తుంది. చూడండి, 6, 4, 10, 9, 16, 20, 25, 4, 7, 15, 16, 24, 4, 8, 12, 15, 17, 1,74,500 రూపీస్ మనకు ఆస్తులు డెబిట్ సైడు క్రెడిట్ సైడు ఈక్వల్గా ఉంది ఇక్కడ బ్యాంక్ ఖాతాలో. అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా క్యాపిటల్ అకౌంట్స్ క్లోజ్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ కూడా
క్లోజ్ కావడం అనేది జరిగింది. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇక్కడ ఒక సిస్టమేటిక్ మేనర్లో పోయినాం. ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం. మొదట అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినాం. ఆస్తులను అమ్మివేసినట్టు పద్దులు రాసినాం. ఆస్తులను భాగస్థుడు తీసుకున్నట్టు పద్దులు రాసినాం. అలాగే అప్పులను తీర్చివేసినట్టుగా పద్దు రాసినాం. అప్పులను భాగస్థుడు తీసుకున్నట్టుగా పద్దు రాసినాం. పరిష్కార ఖర్చులను రాసినాం. పరిష్కార లాభాన్ని కనుక్కున్నాం. సాధారణ రిజర్వును భాగస్థులకు పనిచేసినాం. ఏ అనే భాగస్థుడు సంస్థకిచ్చిన అప్పును తీర్చేసినట్టుగా పద్దు రాసినాం. అలాగే ఇక చివరికి పరిష్కార లాభాన్ని కనుక్కొని భాగస్థులకు పంచినట్టుగా రాసినాం. చివరికి భాగస్థుల మూలధన ఖాతాలను సెటిల్ చేసేసినాం. ఈ రకంగా పద్దులు రాయడం వల్ల ఈ సంస్థ పూర్తిగా రద్దయిపోయింది. భాగస్థులకు చెందవలసిన మొత్తం అంతా చెందింది. ఇక్కడ చూడండి, పరిష్కార ఖాతా, బ్యాంక్ ఖాతా మరియు మూలధన ఖాతాలను ఈ రాయడం వల్ల మనకు మొత్తం ఖాతాలు పరిష్కారం చెందినాయని మనము భావించవచ్చు. ఇప్పటి వరకు మనం ఈ చెప్పుకున్న ప్రాబ్లంతో రద్దు విషయమై, భాగస్వామ్య సంస్థ రద్దు విషయమై మీకు సంపూర్ణమైన అవగాహన కలిగిందని నేను భావిస్తున్నాను.